ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక మరోవైపు ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఎప్పట్లాగే ట్రైన్స్ నడుస్తున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లోకో పైలట్ సహా 8 మంది స్పాట్లోనే చనిపోయారు. సహాయక లోకో పైలట్తో పాటు దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గటోరా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న లాల్ఖండ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రైన్ బోగి ఒకటి గూడ్స్ రైల్ వ్యాగన్ పైకి ఎక్కేసి పడిపోవడం ఘటన తీవ్రతను తెలియజేసింది. విషయం తెలియగానే రైల్వే అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ మార్గంలో వెళ్లే రైళ్లకు పూర్తి అంతరాయం కలిగింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ప్రయాణికుల రైల్ రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. లోకో పైలట్ విద్యాసాగర్ రెడ్ సిగ్నల్ను గమనించకుండా రైలును ముందుకు నడిపి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదంలో ఆయన కూడా మృతి చెందారు. సహాయక లోకో పైలట్గా ఉన్న రష్మిరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. గూడ్స్ రైల్ చివరన బ్రేక్ వ్యాన్లో ఉన్న గాడి కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైలు వెళ్లి ఉంటుందని, కనిపించేంత దూరంలోనే గూడ్స్ రైలు ఉన్నప్పటికీ సడన్ బ్రేక్ వేయలేకపోవడంతోనే ఢీకొని ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు. ట్రైన్ యాక్సిడెంట్ చాలా బాధాకరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ బొగ్గు రవాణాలో చాలా బిజీగా ఉందని, పౌరుల భద్రతను గాలికి వదిలేసిందని ఆరోపించారు. रेल हादसा हुआ है बिलासपुर के पास में, इसमें कुछ मौतें भी हुई हैं. अभी एग्जैक्ट 5 लोगों की मौत की जानकारी थी और लगातार वहां पर प्रयास चल रहा है. तो बड़ा दुखद समाचार है और शासन की तरफ से सभी मृतकों को 5-5 लाख उनके परिवार को देने की घोषणा हुई है और जो घायल हुए हैं उनका समुचित इलाज हो इसका निर्देश हुआ है और 50-50 हजार रुपया उनको शासन से मिलेगा. और पूरी टीम, पूरा प्रशासन वहां पर पहुंचा हुआ है और मुस्तैदी के साथ जो भी हो सकता है उपाय कर रहे हैं. और हम इसके लिए संवेदना व्यक्त करते हैं और जो भी होगा घायलों के उपचार के लिए भी अच्छा से अच्छा करेंगे. बिलासपुर में जो ट्रेन हादसा है बहुत दुखद है और सरकार केवल कोयला ढुलाने में व्यस्त है और उस चक्कर में यहाँ के नागरिक मारे जा रहे हैं. तो ये तो सीधी सीधी बात है कि आज इंसान की जान की कीमत
कोयले से भी कम हो गया है। बिलासपुर में जो ट्रेन हादसा है बहुत दुखद है और सरकार केवल कोयला ढुलाने में व्यस्त है और उस चक्कर में यहाँ के नागरिक मारे जा रहे हैं। तो ये तो सीधी सीधी बात है कि आज इंसान की जान की कीमत कोयले से भी कम हो गया है।